అందరికీ బాగా తెలిసిన అమెజాన్ కంపెనీ వాళ్ళు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద యాడ్స్ని రివ్యూ చేస్తే చాలు మంత్లీ 35,000 శాలరీ ఇచ్చే జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీతో క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే చాలు. మీరు అప్లై చేసుకునే డేట్ నుంచి వితిన్ 7 daysలో మీ అప్లికేషన్ సెలెక్షన్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి అమెజాన్ కంపెనీలో అర్జెంట్గా జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు అమెజాన్ కంపెనీ వాళ్ళు కంటెంట్ రివ్యూవర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో మీకు ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఫార్మసీ చేసినా, లేదు ఎంబీఏ చేసినా, ఎంటెక్ చేసినా, పీజీ చేసినా, ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎక్సెల్లో అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ ఉందనుకో ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే మీకు ఇంగ్లీష్లో మాట్లాడగలగడం కానీ, చదవడం కానీ, రాయడం కానీ ఖచ్చితంగా రావాలి కూడా. అలాగే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే వీళ్ళ అమెజాన్ డైనమిక్ అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని రివ్యూ చేయడం కానీ, ఇంకా వాటిని వీడియో అడ్వర్టైజ్మెంట్స్ని కానీ, కంటెంట్ కానీ, ఈమెయిల్స్ని కానీ ఆడిట్ చేయడం కానీ, రివ్యూ చేయడం లాంటి వర్క్ చేయాలి. ఇంకా వీళ్ళ కస్టమర్స్ నుంచి రివ్యూ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని మీరైతే రివ్యూ చేయాలని చెప్తున్నారు. మీరు ఇనిషియల్గా జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి అమెజాన్ కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకొని దాంట్లోనే మీకు అప్లై లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద అనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో నేను టిక్ చేశాను కదా అప్లై నౌ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అమెజాన్లో అకౌంట్ ఉంది అనుకో, డైరెక్ట్ లాగిన్ విత్ అమెజాన్ మీద క్లిక్ చేయండి. లేదు మీకు అకౌంట్ లేకున్నా సరే కింద అక్కడ లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫస్ట్ మీ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, అడ్రస్ అడుగుతుంది. దాని తర్వాత జనరల్ క్వశ్చన్స్లో అంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయితే రిలోకేట్ అవ్వడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా స్టిక్ చేసుకోండి. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, ఉంటేనేమో దానికి సంబంధించి మరి, లేని వాళ్ళు 0 నుంచి 2 అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఇది, మీ అంటే జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్లో ఇంకా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉందా. తర్వాత మీ రెజ్యూమే అడుగుతుంది. ఖచ్చితంగా రెజ్యూమే మీద మాత్రం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం మీ రెజ్యూమే బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ రెజ్యూమేలో జాబ్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అక్కడ అప్లోడ్ చేసి ప్రాపర్గా అన్ని అప్లోడ్ చేశాక సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. కాబట్టి అమెజాన్లో మంచిగా కంటెంట్ రివ్యూవర్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇనిషియల్గా ఇది మీకు కర్ణాటక బెంగళూరులో లొకేషన్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మన ఓన్ స్టేట్లో ఉన్న అమెజాన్ కంపెనీ కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మంచి జాబ్ కావాలి, పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు అమెజాన్లో వెంటనే అప్లై చేసుకోండి. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.